కరీంనగర్ జిల్లాలో రైతులకు ఫర్టిలైజర్ యాప్ అందుబాటులోకి వచ్చింది. దీని ద్వారా సులువుగా ఎరువులు బుక్ చేసుకోవచ్చని వ్యవసాయ శాఖ చెబుతోంది. స్మార్ట్ ఫోన్ లేని రైతులు కూడా టోల్ ఫ్రీ నంబర్, మీ సేవ సహా ఇతరుల మొబైల్ నుంచి సైతం యూరియాను బుక్ చేసుకోవచ్చని సూచిస్తోంది. ఎరువుల దుకాణంలో ఉన్న స్టాక్ వివరాలు ఎప్పటికప్పుడు యాప్లో అప్డేట్ అయ్యేలా మార్పులు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా దశల వారీగా రైతులకు కావాల్సిన యూరియాను యాప్ ద్వారా సరఫరా చేస్తామంటున్న వ్యవసాయ శాఖపై కథనం. కరీంనగర్ జిల్లాలో రైతులు యూరియాను బుక్ చేసుకోవడానికి ఈ రోజు నుంచి యాప్ అందుబాటులోకి రానుంది. అయితే ఈ యాప్ విషయంలో రైతులు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని చోట్ల అసలు యాపే వద్దని చెప్పేసి, యాప్ ఎత్తివేయాలని చెప్పేసి కొన్ని చోట్ల రైతులు ధర్నాలు కూడా నిర్వహిస్తున్నారు. అసలు ఈ యాప్ వినియోగం ఏంటి, దీనివల్ల రైతులకు ఉండేటువంటి ఉపయోగం ఏంటి, ఈ వివరాలన్నీ మనతో పాటు పంచుకోవడానికి కరీంనగర్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మనతో పాటు ఉన్నారు, భాగ్యలక్ష్మి గారు. మేడం, మన జిల్లాలో యాప్ ఈ రోజు నుంచి ఓపెన్ కానుంది. యాప్ వద్దని చాలా చోట్ల రైతులు ఆందోళన చేస్తున్నారు. సో ఏం చెప్తారు మీరు, యూరియా యాప్ని ఏ విధంగా రైతులు యూజ్ చేసుకోవాలి? ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అన్నది పారదర్శకంగా మన జిల్లాలో ఎన్ని యూరియా బస్తాలు బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్నాయన్నది రైతులందరికీ తెలియడానికి గాను మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది గత సీజన్లోనే స్టార్ట్ చేశామండి. ఈ సీజన్ కంటిన్యూ అవుతుంది. మనకి దీంట్లో ఒక స్మార్ట్ ఫోన్ ఉన్న ఏ రైతు ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా మనకి ప్లే స్టోర్ నుంచి ఈ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అన్నది డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్నాక ఆ రైతు తాలూకా వివరాలు అంటే పట్టా పాస్బుక్ నెంబర్ కానీ, ఆయన సాగు చేయదలుచుకున్న భూమిని కానీ అందులో ఎంటర్ చేసుకుంటుని అప్పుడు ఒక ఎకరానికి చిన్న కారు రైతులైతే 2 బస్తాల వరకు వస్తుంది. వాళ్ళు ఎట్ ఏ టైం తీసుకెళ్లిపోవచ్చు. అలా కాకుండా 3-4 ఎకరాల రైతులు ఉన్నారనుకోండి, వాళ్ళకి 40-40-20 రేషియోలో మనకి బస్తాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ 5 ఎకరాల పైన ఉన్నారనుకోండి, వాళ్ళకి 40-20-20 రేషియోలో మనకి ఆ బస్తాలు అన్నది వాళ్ళకి అందుబాటులోకి తేవడం జరుగుతుంది. ఒకసారి బుక్ చేసుకున్న రైతు ఏమిటంటే 15 రోజుల తర్వాత 2వ దఫా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పారదర్శకంగా వాళ్ళ మండలంలో ఏ షాప్లో అందుబాటులో ఉంది అన్నది చూసుకొని వాళ్ళ ఇంటి దగ్గర నుంచే బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకున్న తర్వాత 24 గంటల వరకు కూడా వాళ్ళకి అందుబాటులో ఈ యూరియా యాప్లో ఉంటాయి ఆ బస్తాలన్నీ కూడా. వాళ్ళు వెళ్ళి ఆ యాప్లో ఎక్కడ బుక్ చేసుకున్న షాప్కి వెళ్ళి వాళ్ళు కొనుగోలు చేసుకోవచ్చు. వాళ్ళు కొనుగోలు చేసుకున్నప్పుడు ఫస్ట్ యూరియా యాప్లో కూడా డీలర్ తీస్తారు. అలాగే పాత పద్ధతిలో ఈ పాస్ మెషిన్లో కూడా తగ్గిస్తారు. ఎందుకంటే ఈ పాస్ ద్వారా మనకి కేంద్ర ప్రభుత్వం మానిటర్ చేస్తుంది. యాక్చువల్గా మన యాప్ చూసి మన కేంద్ర ప్రభుత్వం కూడా ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. అది ప్రస్తుతానికి పైలట్ కింద రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఏంటంటే స్మార్ట్ ఫోన్ లేకుండా బటన్ ఫోన్స్ వాడే రైతులకి కొంత ఇబ్బంది ఉంది. వారికి ఆ ఇబ్బంది కలగకుండా ప్రతి డీలర్ షాప్ దగ్గర కూడా మనం వాలంటీర్స్ని నియమించి వారి ద్వారా చేస్తున్నాము. అంతేకాకుండా ఈ సీజన్ నుంచి కూడా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా బుక్ చేసుకొని వారు తీసుకోవడానికి అవకాశం ఉంది. బుకింగ్ కావట్లేదు, స్టాక్ చూపెట్టట్లేదు, ఇటువంటి పోయినసారి బాగా జరిగినాయి. సో ఈసారి ఏమైనా మార్పులు చేశారా యాప్లో పోయినసారికి ఈసారికి? కిందటిసారి అయితే మనకి ఎప్పుడు కన్ఫర్మ్ చేసినా స్టాక్ తెలిసిన వాళ్ళకి తీసుకెళ్తున్నారు అన్న ఆరోపణలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈసారి ఏంటంటే ప్రతి జిల్లాకి 3 స్లాట్లోని ఇచ్చారు కన్ఫర్మేషన్ ఆఫ్ స్టాక్స్ గురించి. మన జిల్లాకి ఏంటంటే ఉదయం 7:30కి, మధ్యాహ్నం 2:30కి స్టాక్స్ ఎప్పుడు తీసుకెళ్ళినా కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేసుకోవడానికి 2 స్లాట్లు ఉన్నాయి. ఇది తీసుకున్నాక 3 లోపు మనకి కన్ఫర్మ్ చేస్తే ఆ రోజే కనిపిస్తున్నాయండి స్టాక్స్. 3 తర్వాత కన్ఫర్మ్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కనిపిస్తాయి స్టాక్స్. కాబట్టి ఒకరికి తెలిసిన వాళ్ళకి చెప్పి స్టాక్స్ కన్ఫర్మ్ చేశారు అన్న ఆరోపణలకి వీలుండదు. ఇప్పుడు ప్రధానంగా ఈ రైతుల నుంచి వచ్చేటువంటి అభ్యంతరాలు ఏంటి మేడం యాప్ గురించి? వీరు చెప్తున్నది ఏంటంటే బుకింగ్ కష్టమవుతుంది అని. పెద్ద వయసు వారికి బుక్ చేసుకొని రావట్లేదు. సో వీటిని మనం కౌంటర్ చేయడానికి గాను మనము వాలంటీర్స్ని పెడుతున్నాము. టోల్ ఫ్రీ నెంబర్ అంటే ఒక ఫోన్ చేసుకుంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్లో మనకి యూరియా బస్తాలు కూడా బుక్ అవ్వడానికి అవకాశం ఉంది. ఈ 2 మోడిఫికేషన్స్ కూడా ఈసారి తీసుకొచ్చారు. అలాగే కన్ఫర్మేషన్ ఆఫ్ స్టాక్ వాళ్ళ ఇష్ట ప్రకారం కాకుండా 2 సార్లు కనిపిస్తాయి అన్నమాట స్టాక్ అన్నది ఎంత అవైలబిలిటీ ఉందో. సమయం పాటించాల్సి వస్తుంది. కొన్ని చోట్ల ఒక్కొక్కసారి బుక్ కాదు, నెట్ లేని చోట. సో అలాంటి రైతులకు ప్లస్ అవసరం ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళకి మీరు అన్నట్టు ఎకరానికి 2 బస్తాలు కాకుండా ఎక్కువ అవసరం ఉండే వాళ్ళు కూడా ఆందోళన చెందుతారు. సో అలాంటి రైతులకు ఓవరాల్గా యూరియా అవసరమైనటువంటి రైతులకు మీరు ఏం చెప్తారు? మనకి జిల్లా తాలూకా రిక్వైర్మెంట్ అంతా ఫేజ్ వైజ్ గా మనకి రేక్స్ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైం యాక్చువల్ గా 3 ఇన్స్టాల్మెంట్స్ లో మనకి 3 ఫేజెస్ లో మనము ఫర్టిలైజర్ అనేది అప్లై చేస్తూ ఉంటాం.
వరి మీద. ఒకటి ఏంటంటే అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్, తర్వాత ఏమో టిల్లరింగ్ స్టేజ్లోని, తర్వాత పిఐ స్టేజ్లో చేస్తాం. కాబట్టి ఈ గ్యాప్ అనేది 15 రోజులు ఉంటుంది. కాబట్టి 15 రోజుల తర్వాత కావాల్సిన యూరియా కూడా ఇప్పుడే బుక్ చేసుకోకుండా నెక్స్ట్ రేక్స్లో వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. కానీ ఒకసారి మన రైతులు ఏంటంటే పాత పద్ధతిలో అలవాటు పడి అంత కావలసిన యూరియా అంతే ఒకేసారి తీసుకొని వారి పొలం దగ్గర స్టాక్ చేసుకోవడం జరుగుతుంది. అలాంటి అవకాశం ఇప్పుడు ఉండదండి. ఎప్పుడుది అప్పుడు బుక్ చేసుకొని వాళ్ళ పొలానికి తరలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత బటన్ ఫోన్ ఉన్న రైతులు కూడా వాళ్ళకి ఏంటంటే యూరియా బుక్ చేసుకోవడం రావట్లేదు అంటున్నారు. నెట్వర్క్ ప్రాబ్లం అన్నది ప్రస్తుతానికి మన కరీంనగర్లో అయితే ఎక్కడ ఫారెస్ట్ ఏరియా లేదు కాబట్టి మనకి నెట్వర్క్ ప్రాబ్లం అన్నది అసలు ఇంతవరకు నోటీస్ చేయలేదు. ఇది జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చెప్తున్నారు. యాప్ ఓపెన్ అయింది. యూరియా బుక్ చేసుకోవడం అనేది పారదర్శకంగా జరుగుతుంది. గతంలో జరిగినటువంటి ఎలాంటి ఇబ్బందులు ఇప్పుడు రైతులు ఎదుర్కోకుండా యాప్లో కొన్ని మార్పులు కూడా చేశారు. ఎవరైతే యాప్ని యూజ్ చేయలేరో వాళ్ళంతా టోల్ ఫ్రీ ద్వారా కూడా యూరియా బుక్ చేసుకోవచ్చని ఆమె వివరిస్తున్నారు. ఈ రోజు నుంచి దశల వారీగా అంటే యూరియా కావాల్సింది అంటే ఒక సీజన్కి కావాల్సినటువంటి యూరియా అంతా కూడా ఒకేసారి బుక్ చేసుకోకుండా అవసరాన్ని బట్టి మేము అందిస్తామని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నారు. అవసరమైనటువంటి నిల్వలు కూడా అంటే ఎరువుల దుకాణాల్లో ఎంత స్టాక్ అవైలబిలిటీ ఉంది అనేది ఎప్పటికప్పుడు కూడా యాప్లో అందుబాటులో ఉంటుంది. దాన్ని బట్టి కూడా రైతులు కూడా బుక్ చేసుకోవచ్చు. కాబట్టి ఈసారి యాప్ వినియోగంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుందని చెప్పేసి ఆమె వివరిస్తున్నారు. కెమెరామెన్ తిరుపతితో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.